హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో వాటుకి సంబంధించిన డే 3 కలెక్షన్స్. ఒక యూట్యూబర్ గురించి చెప్పుకోవాలి. సో పేరు అవసరం లేదు, కానీ వాడు ఎన్టీఆర్ని పొగిడినట్టే పొగిడి సో కలెక్షన్స్ విషయంలో మొత్తం డిఫరెంట్గా మాట్లాడుతుండు. స్టార్టింగ్ ఏమో ఎన్టీఆర్కు ఫేక్ కలెక్షన్స్ వచ్చినాయి, ఎన్టీఆర్ కానీ కూలీకి అని చెప్పి ఇన్వాల్వ్ చేసి, కూలీ ఎన్టీఆర్ అని చెప్పి ఇన్వాల్వ్ చేసి, సో వీడియో మొత్తం ఎన్టీఆర్ గురించే, ఎన్టీఆర్ సినిమాకు ఫేక్ కలెక్షన్స్ అల్టగాడుతున్నారు. వచ్చినాయి ఏమో ర్యాంక్ మొత్తం తక్కువ తక్కువ కలెక్షన్స్ వచ్చినప్పటికీ సో ఎక్కువ చెప్పుకుంటున్నారని చెప్పి అంటే కావాలని ఇండైరెక్ట్గా వేస్తున్నాడు. సో యాక్చువల్లీ వార్తకి సంబంధించిన కలెక్షన్స్ మాట్లాడుకున్నట్లయితే నిన్న చెప్పినట్లే ఈరోజు కూడా అంటే నిన్నటి అంటే డే 3 కూడా మంచిగానే కలెక్షన్స్ వచ్చినాయి. నెట్ కలెక్షన్స్ మాట్లాడుకున్నట్లయితే డే 1 వచ్చేసి 52.5 అండ్ డే 2 వచ్చేసి 56.3 అండ్ డే 3 కూడా 51.5 అంటే ఆల్మోస్ట్ 52 crores వచ్చినాయి. డే 1, డే 2, డే 3 నెట్ కలెక్షన్స్. టోటల్ ఓవరాల్గా నెట్ కలెక్షన్స్ ఇవి. వరల్డ్ వైడ్ గ్రాస్ కాదు. గ్రాస్ వచ్చేసి సో నిన్న 218 కోట్లని. సో అది ఫేకా మరి నిజమా పక్కన పెడితే, సో ఓవరాల్గా ఈ 3 కౌంట్ చేసినా కూడా 168 కోట్ల నెట్ కలెక్షన్స్ అయితే వచ్చినాయి. సో ఇవైతే పక్కా, ఇవి మాత్రం నెట్ కలెక్షన్స్ అయితే మాత్రం పక్కా. ఇట్ ఈస్ కన్ఫర్మ్. టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూసుకోండి, ద హిందూలో చూసుకోండి. సో అంటే ఒక పెద్ద న్యూస్ ఛానల్స్లో కానీ అండ్ పెద్ద న్యూస్ పేపర్స్లో కానీ సో ఇది సర్క్యులేట్ అవుతుంది. సో ఇట్స్ నాట్ ఎ జోక్. 168 crores నెట్ కలెక్షన్స్ వచ్చినాయి. వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేసి ఓవర్సీస్ ఇవన్నీ కలుపుకొని సో గ్రాస్ ఎంత అనేది, సో కొందరేమో 250 crores ఎబో అంటారు, కొందరేమో 218 కోట్లు నిన్న వచ్చినాయి. సో 253 crores వచ్చినాయి అని అంటారు. 253 crores వచ్చినాయి, ఇంకా తక్కువ వచ్చినాయి అనేది సో క్లారిటీ లేదు. బట్ వరల్డ్ వైడ్ గ్రాస్ అనేది ఈ వైఆర్ఎఫ్ వాళ్ళు చేసే పని ఏంటంటే, సో వాళ్ళు 1 week దాకా వెయిట్ చేసి ఇస్తారు. లేదంటే అసలు కలెక్షన్సే అనౌన్స్మెంట్ చేయరు, లాస్ట్లో వికీపీడియాకి ఇస్తారు. సో అదొక మైనస్. వాళ్ళు అంతకుముందు సినిమాలు కూడా అంతే, కలెక్షన్స్ మస్తు లేట్గా ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఎప్పుడు ఇస్తారు వరల్డ్ వైడ్ అంటే వాళ్ళ అఫీషియల్ నుంచి వస్తే సో ఇంకా మాట్లాడుకోవచ్చు. కానీ సో వరల్డ్ వైడ్ గ్రాస్ మాత్రం ఇంతవరకు క్లారిటీ లేదు. బట్ నెట్ కలెక్షన్స్ మాత్రం ఇది పక్కా. సో 52 డే 1, 52.5 డే 1, 56.35 డే 2 అండ్ 52 వచ్చేసి డే 3. సో ఓవరాల్గా నెట్ కలెక్షన్స్ 168 కోట్లు. సో ఇది ఫ్రెండ్స్. అండ్ హిందీ నెట్ కలెక్షన్స్, ఓన్లీ హిందీ నెట్ కలెక్షన్స్ చూసుకున్నట్లయితే 98.2 crores తోటి సో టాప్లో ఉంది. సో హిందీ మూవీ కాబట్టి హిందీకి అంత ఆ రేంజ్లో కలెక్షన్స్ వచ్చినాయి. తెలుగులో చూసుకుంటే 43 కోట్లు. సో నెక్స్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ వల్ల సో తెలుగులో 43 crores వచ్చినాయి నెట్. సో ఓవరాల్గా ఇండియా చూసుకున్నట్లయితే 142 crores నెట్. సో ఇండియాలోనే కొట్టింది. అండ్ సో ఓవర్సీస్ అవన్నీ కలుపుకుంటే 168 crore నెట్ కలెక్షన్స్ వచ్చినాయి. సో ఇది 400 కోట్ల బడ్జెట్ మూవీ అంట. సో 400 crores బడ్జెట్తో నిర్మించిన మూవీ కాబట్టి సో 3 days చూసుకున్నట్లయితే 3 daysకు ఆల్మోస్ట్ 168 crores నెట్ వచ్చిందంటే ఆల్మోస్ట్ గ్రాస్ వచ్చేసి తక్కువ 128 కోట్ల బడ్జెట్ ఉండడానికి 200 పైనే ఉంటుంది. సో 253 అని అంటారు. 250 కాకపోయినా 230 వేసుకున్నా కానీ 3 daysకు 230 crores. సో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక 200 crores కొట్టాలి. 400 అంటే 401 crore ఎక్స్ట్రా రావాలి కాబట్టి సో ఇంకొక 180 crores మధ్యలో, 180 to 200 crores మధ్యలో రావాలి. సో ఈరోజు సండే కాబట్టి ఈరోజు బాగానే ఆడుతుంది. సో సోమవారం నుంచి కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో సెలవులు అయిపోతాయి కాబట్టి సో కొంచెం నెక్స్ట్ వీక్ కొంచెం స్లోగా ఉంటుంది. అది కూలీ మూవీకి కూడా వర్తిస్తుంది. కూలీ మూవీ చూసుకున్నట్లయితే కూలీ మూవీ కూడా ఫస్ట్ డే 1 పెద్ద అంటే ఒక గ్రాండ్ ఓపెనింగ్ అయింది. బికాస్ ఆఫ్ ఫ్లాప్ టాక్తో కూడా సో ఆ రేంజ్లో వచ్చింది. బట్ డే 2కి వచ్చేసరికి కూలీ కన్నా వార్ 2 బెటర్గా పర్ఫార్మెన్స్ చేసింది. జస్ట్ ఓవర్సీస్ మినహాయిస్తే కూలీ కన్నా వార్ 2 బెటర్గా ఉంది. బట్ డే 3కి వచ్చేసరికి సో కూలీకి మళ్ళీ నార్త్ ఇండియాలో మళ్ళీ అంటే వార్ 2 కన్నా కూలీకి కొంచెం ఎక్కువ చూపించారు డే 3కి వచ్చేసరికి నార్త్ ఇండియాలో. సో బట్ ఓవరాల్గా మాత్రం మన వార్ 2 మిగతా అన్ని చోట్ల వార్ 2 ఉంది. అండ్ సండే ఈరోజు చూసుకున్నట్టే 11 AM నుంచి 12 PM మధ్యన బుక్ మై షో టికెట్స్ నిన్నటికి ఏడికి కంపేర్ చేసుకుంటే నిన్న 27.4K వస్తే ఈరోజు 27.5K. అండ్ నిన్న 26K వస్తే 12 నుంచి 1 PMకు 28.6K ఈరోజు వచ్చినాయి. నిన్న 1 to 2 PM మధ్యలో 27K వస్తే ఈరోజు 28K. అంటే నిన్నటికన్నా ఈరోజు సండే కొంచెం టికెట్ బుకింగ్స్లో మాత్రం టాప్లో ఉంది బుక్ మై షో. సో మేబీ ఈరోజు కూడా సో ఆల్మోస్ట్ నిన్నటి నెట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది సండే కాబట్టి.
బట్ రేపటి నుంచి వెళ్ళి కొంచెం తగ్గే అవకాశం ఉంది. మేబీ 30-40 క్రోర్స్ మధ్యలో వస్తుంది. సో ఓవరాల్గా ఇంకొక వారం కరెక్ట్ ఆడినట్టయితే బ్రేక్ ఈవెన్ అవడంలో సో పెద్దగా విషయం ఏం కాదు. సో ఎన్టీఆర్కు సో ఆల్మోస్ట్ అన్ని బ్రేక్ ఈవెన్ వస్తున్నాయి. త్రిబుల్ ఆర్ నుంచి చూసుకున్న అంటే ఫస్ట్ తీసిన మన ఎప్పుడైతే టర్నింగ్ అయిందో మన టెంపర్ మూవీ, ఆ టెంపర్ మూవీ నుంచి వెళ్ళి సో స్టార్ట్ అయింది. అన్ని బ్రేక్ ఈవెన్ కొట్టుకుంటూనే వస్తున్నాడు. సో వితౌట్ ఫ్లాప్. సో ఇది కూడా అంటే దేవర కూడా అంత నెగిటివ్లో కూడా కొట్టిందంటే సో 500 crores పైన కొట్టింది. సో ఇది కూడా ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కూలీకి సంబంధించిన టాపిక్ మాట్లాడినట్టయితే కూలీ కొట్టాలంటే కూడా 400 అంటే వాళ్ళది కూడా 380-400 బడ్జెట్ అంట. సో వాళ్ళది కూడా కొట్టాలంటే ఇంకొక 2 days అట్లీస్ట్. వాళ్ళది ఆల్రెడీ 250 crores పైన వచ్చిందని, సో నెట్ కలెక్షన్స్ 250 crores వచ్చినాయని అంటారు టాక్. సో డే 1 అయితే 151 crores అని చెప్పి సో వేసుకున్నారు గ్రాస్ కలెక్షన్స్ వచ్చి. సో ఇంకా ఎటు చూసినా ఈజీగానే కూలీ అయితే కొంచెం గాలిన పట్టినట్టు అయింది. సో ఎందుకంటే దానికి వచ్చిన నెగిటివిటీ, దానికి వచ్చిన సో అది మళ్ళీ పాజిటివ్గా మారింది. అండ్ వార్ 2కి వచ్చిన నెగిటివిటీ కూడా పాజిటివ్గా మారిపోయింది. సో ఇప్పుడు పీపుల్ అందరూ సినిమాకి వెళ్తారు. ఉన్న 2 సినిమాలే కాబట్టి. సో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్కు పక్క ఏదైనా ఒక సినిమాకి వెళ్ళాలి కాబట్టి సో ఐదర్ వార్ 2 ఐదర్ కూలీ ఏదో ఒకటి ఎంచుకుంటున్నారు. సో ఈరోజు ఒక విషయం, ఒక బ్యాడ్ న్యూస్ అయితే జరిగింది. సో అదేంటంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎన్టీఆర్ గారిని ఒక అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి సో వెంకటేశ్వర ప్రసాద్ గారు, అంటే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు సో కమెంట్ చేయడం జరిగింది. సో అంటే అదొక ఆడియో లీక్ అయింది. సో ఎన్టీఆర్ గారిని పిచ్చిగా మాట్లాడడమే కాకుండా సో ఎన్టీఆర్ గారు వీడెంత అన్నట్టు మాట్లాడడమే కాకుండా బండబూతులు తిట్టడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా చేసిన నేను. అండ్ దానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం తెచ్చుకొని సో మొత్తం సో ఇప్పుడు న్యూస్ మొత్తం అదే ఉంది, ఘోరంగా రియాక్ట్ అవుతున్నారు. దానికి సంబంధించిన సో ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సో ఆయన వచ్చి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సారీ చెప్పిండు, ఎన్టీఆర్కి చెప్పలేదు. సో ఎన్టీఆర్కి కూడా చెప్పాలి. అండ్ తను ఏమంటుండంటే నేను ఇన్వాల్వ్ కాలే, నాకు సంబంధం లేదు, ఆ ఆడియో కాదు, ఆడియో వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసు పెట్టాలి, కేసు పెడుతున్నా ఆల్రెడీ ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చిన అని చెప్పిండు. మరి రియాలిటీ ఏంది? సో ఎన్టీఆర్ ఆయన వాయిస్ని ఎవరైనా డబ్బింగ్ చేయగలుగుతారా? అది ఏమైనా వైసీపీ కుట్ర, వైసీపీ వాళ్ళ కుట్ర అని చెప్పి ఈయన మాట్లాడుతున్నాడు, టీడీపీ ఎమ్మెల్యే కాబట్టి. అండ్ నాకు ఎన్టీఆర్ అంటే మంచి అభిమానం ఉంది, ఎన్టీఆర్ అంటే నాకు మంచి ఇష్టం అని సో మాట్లాడిండు. మరి అది కవరప్ రియలా అనేది చూడాలి. మొత్తానికైతే క్షమాపణ అయిపోయిండు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి. సో ఎన్టీఆర్ కూడా క్షమాపణ అయిపోతే బాగుండేది. మరి అసలు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఎందుకు క్షమాపణ అయిపోవడం? నువ్వు చేయని తప్పుకైతే క్షమాపణ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా అని చాలామంది కమెంట్ చేస్తారు. సో మీ అభిప్రాయం ఏంది? అండ్ వార్ 2కు కూలీకి మధ్యన ఉన్న అంటే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో సో ఇంత కమెంట్ చేయండి. అండ్ ఎన్టీఆర్ ఇష్యూలో కూడా సో తప్పెవరితో కమెంట్ చేయండి. సో అది ఇంటెన్షనల్గా చేసిన అంటే అదొక స్క్రిప్టెడా, లేదంటే వైసీపీ వాళ్ళు ఏమైనా క్రియేట్ చేసిరా, సో రియల్గానే వచ్చిందా అనేది కూడా సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.